వెల్కమ్ బ్యాక్ టు మహి తెలుగబ్బాయి. ఈరోజు మనం తెలుసుకుందాం. మనం అబుదాబిలో అయితే ఫెరారీ వార్డులో అయితే మనం ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది గవర్నమెంట్ బస్సు. అబుదాబి నుంచి మనకు ఆల్ బస్ స్టేషన్ నుంచి అయితే ఇక్కడికి 2-3 బస్సులు అయితే ప్రతి అర్ధగంటకు ఒకటి అయితే వస్తూ ఉంటుంది. అందులో 102, 184, 187, 216 ఇలాంటి బస్సు నంబర్లు అయితే ఇక్కడికి ప్రతి అరగంటకు ఒకసారి వస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు అబుదాబి నుంచి ఓన్లీ అబుదాబి నుంచి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉంది. మనకు దుబాయ్ నుంచి రావాలనుకుంటే మళ్ళీ దుబాయ్ టు అబుదాబి మెయిన్ సిటీకి పోయి బస్ స్టేషన్లో దిగి అక్కడ నుంచి మళ్ళీ ఇది పట్టుకోవాలా. పట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం రావడానికి లేదు. కొంతమంది విజిటర్స్గా అయితే కొన్ని మనకు ట్యాక్సీ బుక్ చేసుకొని వస్తూ ఉంటారు. లేకపోతే కొన్ని టూరిజం కంపెనీలు అయితే ప్రత్యేకంగా అయితే వాళ్ళు తీసుకొచ్చి స్టెప్ బై స్టెప్, పాయింట్ బై పాయింట్ అయితే వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఇది మనకు లోపలికి పోవడానికి ఎంట్రెన్స్. ఇక్కడ డ్రాప్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ పార్కింగ్ అని అన్ని రకాలైతే ఇక్కడ మనకు ప్రతి వెహికల్స్ అయితే ఇక్కడికి అది అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇదంతా మనకు ఇందులో షాపింగ్ మాల్కి సంబంధించి ఇది యాస్ మాల్ అని చెప్పేసి ఇది పెద్ద ఒక షాపింగ్ మాల్. ఇందులో ఈ కాంప్లెక్స్లో అయితే మనకు రకరకాల ఫుడ్కి సంబంధించింది కానీ మిగతా మనకు అన్ని రకాలైతే మార్కెట్లు అయితే ఇందులో అందుబాటులో ఉన్నాయి. ఇది ఓన్లీ మనకి ఇక్కడ విజిటర్స్ వస్తారు కాబట్టి చిన్న చిన్న జ్ఞాపకాల కోసం, మెమరీస్ కోసం అయితే వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఫుడ్కి సంబంధించింది ఫుడ్ కూడా అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు మనం ఇప్పుడు పైకి వెళ్దాం. పైన మనకి ఎట్లా ఉంది ఏం కథ మనం తెలుసుకుని చూద్దాం. ఇది పైన మనకు ఫెరారీ వార్డుకి సంబంధించింది. ఇందులో అయితే మనకు రకరకాల కేటగిరీలు అయితే ఉన్నాయి. అందులో మనకు డిస్ప్లేలు అయితే మనకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదంతా మనకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనకు వేసవి కాలం కాబట్టి ఈ వేసవి కాలంలో చాలా విజిటర్స్ అయితే తక్కువ. ఇప్పుడు ఈ వేసవికి ఇక్కడ మనకు హాట్ సమ్మర్ కాబట్టి అందుకోసము చాలా విజిటర్స్ అయితే తక్కువ ఉన్నారు. నార్మల్ మనకు వింటర్ టైంలో అయితే చాలా విజిటర్స్ అయితే రద్దీగా ఉంటుంది. ఇందులో మనకు కావాల్సిన రెస్టారెంట్స్ కానీ తర్వాత మనకు అన్ని రకాల సదుపాయాలు అయితే ఉంటాయి. సేమ్ మనము ఇండియా నుంచి వచ్చినప్పుడైతే మనం డే 1, డే 2 అట్లా మనమైతే ఒక రోజు అయితే మనకు ప్రత్యేకంగా అయితే అబుదాబికి టూరిస్ట్గా అయితే మనం రావడానికి ప్లాన్ చేసుకుని వస్తే 1 డేలో మనము చూడవలసినవి ఇప్పుడు హిందూ టెంపుల్ ఉంటుంది. దాంతోపాటు మనకు ఫెరారీ వార్డ్స్, తర్వాత మళ్ళీ మనకు గ్రాండ్ మాస్క్ అని చెప్పేసి, షేక్ జాయద్ గ్రాండ్ మాస్క్ అని చెప్పేసి అదొకటి. ఇవి మనకు 1 డేలో మనం మార్నింగ్ అయితే మనకు 8 o'clock వచ్చి ఫెరారీ వార్డు చూసుకొని దాంతోపాటు మనకు టెంపుల్ ఫస్ట్ వస్తుంది. టెంపుల్ చూసుకొని ఫెరారీ వార్డు తర్వాత మనకి ఇది చూసుకుంటూ ఇలా వెళ్ళచ్చు. ఇక్కడ మనకు అందుబాటులో రేట్లు అయితే చూద్దాం. ఒక చిన్న కప్పు ఖరీదు అయితే మనకు ఇంత ఉంది. ఒక చిన్నపాటి బ్యాగ్కు ఇవన్నీ ఇందులో అయితే చాలా మటుకు కొనుక్కుంటూ ఉంటారు. ఇది మనకు టీషర్ట్ ఖరీదు ఎంత చూద్దాం. ఇక్కడ అక్షరాలు అయితే మనకు కనబడుతూ ఉంది కదా. ఈ టీషర్ట్ ఖరీదు, ఈ క్యాప్ ఖరీదు కూడా చూద్దాం. $369 అంటే మన ఇండియన్ కరెన్సీలో 4,000 దాదాపు 4,000 ఇండియన్ రూపీస్ అని చెప్పేసి ఒక టోపీ ఖరీదు వచ్చేసి ఇది. ఇందులో మనకు ఏదైతే మనకి ఇక్కడ కనబడుతున్నాయి కదా ఇవన్నీ ఇలా ఫెరారీకి సంబంధించిన ఫెరారీ కార్స్లో అందులో మనకు ఈ రైడ్ అయితే ఇలా ఉంటుంది. లోపలికైతే సర్వసాధారణంగా రానియర్ కానీ మనం బయట నుంచి తీయడం జరిగింది. సేమ్ ఇలా కార్స్ అయితే ఇందులో అయితే రైడ్ చేయడం ఉంటుంది. దానికి టికెట్లు కూడా మనకి ఇప్పుడు చూద్దాం. టికెట్లు ఎట్లా ఉన్నాయి, అందులో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి అని చెప్పేసి టికెట్ కూడా చూద్దాం. మనం కొంచెం ముందరికి వెళ్దాం. ముందరికి వెళ్ళిన తర్వాత టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఇక్కడ బ్యాగ్స్ అయితే మనకు చెకింగ్ చేస్తూ ఉంటారు. ఈ బ్యాగ్స్లో చెకింగ్ చేసి అంటే ఏదన్నా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి ఉంటే సేఫ్ లాగర్ ఉంటుంది, అందులో పెట్టుకోవడానికి వాళ్ళు ఆల్రెడీ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు డిస్ప్లేలో అది అవుతూ ఉన్నాయి. $60, $75 రకరకాల కేటగిరీలు అయితే మనకు ఇక్కడ కనబెడుతూ ఉన్నాయి. ఇది మనకు టికెట్ కౌంటర్ అయితే. తర్వాత మనకు ఇంకా మనకు
మొత్తం అంటే డే మొత్తం మనం అక్కడ ఉండడానికైతే అన్నీ అన్నీ మనకు కావాల్సిన ఆల్ పాసెస్ కావాలనుకుంటే మాత్రం 325 దరమ్స్ మనకు ఆల్ పాసెస్ అయితే ఉంటుంది. ఈ పాసెస్ తీసుకుంటే మనకు అన్నీ అందులో ఏవైతే ఉంటాయో అవన్నీ మనకు చూసే రావడానికి అది చేయడానికైతే ఉంటుంది. ఇదంతా మనకు బయట టికెట్ కౌంటర్ ఏరియాలో. చాలా అంటే చాలా ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు ఆ కన్స్ట్రక్షన్ చేసిన విధానం అయితే ఇక్కడ మొత్తం ప్రతిదీ చూసుకున్నా కానీ ఒక డిజైన్తో సహా ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ మనకు డిస్ప్లేలో కూడా చిన్న చిన్న ఈ పరికరాలు, తర్వాత ఫెరారీ కార్కు సంబంధించిన పరికరాలు కానీ, తర్వాత మనకు స్పోర్ట్స్ వేరింగ్ కానీ బట్టలు ఇక్కడ డిస్ప్లేలో కూడా ఇక్కడ మనకు ఛాంపియన్కి సంబంధించిన ఇది అప్పట్లో పెట్టడం జరిగింది. ఇక్కడ మనకు ఫోటో కూడా ఒక ఫోటో ఇందులో కూర్చుని కప్పు పట్టుకొని 140 దరమ్స్ అయితే వాళ్ళు ఛార్జెస్ ఎత్తా ఉంటారు. అందులో కూర్చుండి ఆ కప్పు పట్టుకొని మనము ఫోటో దిగడం, ఒక ఫోటోకి వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో అయితే రఫ్లీగా మనకు 3500 రూపీస్ అయితే అవుతూ ఉంటాయి. ఛార్జెస్ అయితే చేస్తూ ఉంటారు. చూద్దాం మనం ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొద్దిగా లోపలికి వెళ్దాం. ఇక్కడ చాలా మటుకు స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ స్టోర్స్లో అయితే మొత్తం ఫెరారీకి సంబంధించిన క్లాతింగే ఉంటుంది. ఈ క్లాతింగ్లో మనకు ఎలాంటి క్లాత్ కావాలన్నా కానీ ఇందులో అయితే డిస్ప్లేలో ఉంది. ఇది ఒక చిన్నపాటి కారు. అక్కడ ఇది మనకు 1957లో ఫస్ట్ కార్ అని ఇక్కడ డిస్ప్లే అయితే వాళ్ళు పెట్టడం జరిగింది. ఇది 1957లో ఇది మనకు ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఫెరారీ కార్కు సంబంధించి కంపెనీ చాలా చిన్నగా అంటే చిన్నగా, దాని తర్వాత మళ్ళీ రకరకాల మోడల్స్, మనకు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ రకరకాల మోడల్స్, రకరకాల డిజైన్స్ అయితే మనకు రావడం జరిగింది. మార్కెట్లో అందుబాటులో అయితే ఒక కారు వచ్చేసి మనకు 2.3 మిలియన్ 2 మిలియన్ UAE కరెన్సీ అయితే ఉంటుంది. ఇక్కడ మనం కోట్ కూడా ఇద్దాం. ఈ కోట్ ఖరీదు ఎంతనో చూద్దాం. కోట్ ఖరీదు కూడా మనకు 300 అట్లా అయితే ఉన్నాయి. ప్రతిదీ ఎక్స్పెన్సివ్ ఇక్కడ. ఇందులో అయితే మనకు ప్రతి కోట్ ఖరీదు, షూస్, తర్వాత మనకు షూ ఖరీదు కూడా చూడండి. ఇక్కడ మనకు కనబడుతుంది ఆ స్టిక్కర్ మీద డబ్బులు అయితే మనకు కనబడుతుంది. 625 దరమ్స్ UAE కరెన్సీ. మన ఇండియాలో రఫ్లీగా అయితే మనకు 13,000 నుంచి 14,000 రూపీస్. ఇవన్నీ మనకు దాంట్లో కొనుక్కోవడానికి ఇది షాపింగ్ మాల్. షూస్, రకరకాల షూ, ఫెరారీ సంబంధించిన, స్పోర్ట్స్కి సంబంధించిన షూస్ చాలా అంటే చాలా మనకు అద్భుతం అని చెప్పచ్చు. ఇందులో మనకు ఒక డే అంతా సరిపోదు తిరగడానికైతే. మార్నింగ్ అయితే మనము వచ్చి మార్నింగ్ నుంచి మనకు ఈవినింగ్ దాకా అయితే ఇందులో మనకు సరదాగా అయితే కాలక్షేపంతో పాటు కావలసిన రైడ్కి సంబంధించిన రకరకాల రైడింగ్ అయితే ఇందులో మనకు అందుబాటులో ఉంది. ఇది కూడా ఒక చిన్న ఫస్ట్ మనకు ఇది 1970 మధ్యలో తయారీ అయిన కార్ ఇది. ఇవన్నీ ఇక్కడ మనకు చూడొచ్చు, డిస్ప్లేలో పెట్టడం జరిగింది. ఇక్కడ చాలా అంటే చాలా మనకు ఒక అనుభూతిని అయితే ఇస్తుంది. ఇది మనకు కారుకు సంబంధించిన ఇది బంపర్ ముందడిది 65,000 దరమ్స్ ఇది. ఇప్పుడు ఎవరైతే కొంతమంది కార్లు కొనుక్కున్న తర్వాత ఏదైనా డ్యామేజ్ అయితే మాత్రం ఇలాంటి రిప్లేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం 65,000 UAE కరెన్సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చింది అనుకుంటే